గుర్తింపు తీసుకురావడం, అధికారికంగా ప్రకటించడం మనందరం చూసాం. తర్వాత 100 కోట్ల రూపాయల్ని కేటాయించి ఒంటిమిట్టలో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు తీసుకున్నటువంటి చర్యలు మీరందరూ కూడా చూశారు. ఆనాడు స్వర్గీయ మాణిక్యాలరావు గారు ఒకటే మాట చెప్పారు, ఒంటిమిట్టలో కరువు కూడా విలయతాండం చేస్తుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోతాను, ఆ చెరువును నింపేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పారు. ఆ హామీని కూడా నిలబెట్టుకున్నారనేటువంటి విషయం మీ అందరూ కూడా చూశారు. అదే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 5 సంవత్సరాలు పరిపాలించాడు. 5 సంవత్సరాల్లో శ్రీరాములు వారి యొక్క కళ్యాణాన్ని కూడా తూతూ మంత్రంగా నిర్వహించాడు. చివరి సంవత్సరంలో కనీసం కళ్యాణానికి కూడా వచ్చినటువంటి పాపాన పోలే. సకుటుంబంగా రాముల వారి ఉత్సవానికి వచ్చి బాధ్యతలు నిర్వర్తించాలి సహజంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు తన కుటుంబ సమేతంగా రాలేదు. చివరి సంవత్సరం అయోధ్యకు సంబంధించి మనం ఏ విధంగా అయితే గొప్పగా చూస్తామో ఆ విధంగా చూసుకుని వేడుక జరుపుకునేటువంటి మన యొక్క ఒంటిమిట్ట కళ్యాణోత్సవం రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా నామమాత్రంగా తూతు మంత్రంగా కళ్యాణం జరిపేసి వెళ్లిపోయారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చింది శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులతోటి. వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైనటువంటి ఒంటిమిట్ట ఏదైతే ఉందో దాన్ని అంగరంగ వైభవంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఉత్సవాలు నిర్వహించినటువంటి విషయం మనందరం కూడా ఘనంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మనకు కూడా కొంత కృతజ్ఞతాభావం ఉండాలి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి ఈ ప్రభుత్వానికి కూటమి అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డిని గెలిపించాలి. మొన్ననే మనం పెన్షన్ 4,000 తీసుకున్నాం. మీకు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి రైతులకి 5,000 రూపాయలు పడలేదు, ఎన్నికల తర్వాత పడుతుంది. అలాగే ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళా మాతృమూర్తులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించబోతున్నారు. మొన్ననే గ్యాసుకు సంబంధించి ఒక విడత తీసుకున్నాం. మీ అందరికీ ఇళ్లు వస్తాయి. ఇళ్లు ఉన్నటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇళ్లు ఇస్తారు, అవసరమైతే భూములు కూడా ఇస్తారనేటువంటి విషయం తెలియజేస్తూ మీరందరూ ముద్దుకృష్ణారెడ్డి గారిని గెలిపించాలని యువకుడిని ప్రార్థిస్తూ భారత్ మాతాకి ఇప్పుడు కృష్ణారెడ్డికి జెడ్పీటీసీ పోటీ చేసినందుకు మనం అందరం కలిసి ఓట్లు వేసి మనము అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, నన్ను ఎలా గెలిపించారో ముద్దుకృష్ణారెడ్డిని కూడా అలా గెలిపించాలని ప్రజలందరూ సహకరించి ఓటు వేయాలని, 12వ తేదీ సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. ఘన విజయంగా గెలిపించవలసిందిగా కోరుచున్నాము. సైకిల్ గుర్తుపై మీరు అంతా ఓట్లేసి గెలిపించవలసిందిగా కూటమి అభ్యర్థిని మీరు కంపల్సరిగా భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాము. ధన్యవాదాలు. ఈ యొక్క మండలానికి జెడ్పీటీసీగా ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు పూర్వంగా వారు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు జెడ్పీటీసీయే కాకుండా వారు జెడ్పీ చైర్మన్ గా చేసినప్పుడు వారు సొంత మండలానికి వారు ఏం చేశారు అనేది మేము మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాం. దాదాపు 4 సంవత్సరాలు వారి హయాంలో వారు ఏమైనా చేశారా, ఇది నేను చేశాను అనేసి. మరి ఏ ముఖం పెట్టి వారు మరి ఈ రోజు మనల్ని ఓటు అడిగేదానికి వస్తున్నారు? మరి అది కాకుండా వారు ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు అంత గెలిచారు, సంవత్సరం పాటు అయింది. ఈ సంవత్సరం పాటు వారు ఎమ్మెల్యేగా వారు సొంత మండలం ఏదైతే జెడ్పీటీసీ గెలిపించిన ఒంటిమిట్ట గురించి ఏ రోజైనా శాసనసభలో గాని ఎక్కడైనా ప్రస్తావించారా? ఈ రోడ్డు చూస్తున్నారు మీరు, అటుపక్క ఇటుపక్క బూడిద, మధ్యలో గుంతలు, ఏ విధంగా బండ్లు వెళ్తాయి? పెద్ద కార్లు అయితే వెళ్తాయి కానీ ఆటో కానీ ఒక పక్క గుంతలో దిగిందంటే ఎంత అవస్థ పడుతుంది? ఏదైనా తిరగబడిందంటే అప్పుడు ఆ ప్రమాదం జరిగిందంటే ఎవరు దానికి బాధ్యతలు? మరి మీరు ఎమ్మెల్యే కదా,
మీరు ఇక్కడ జెడ్పీటీసీగా చేశారు కదా, మీరు జెడ్పీ చైర్మన్ గా చేశారు కదా, ఈ రోడ్డు సంగతి మీరు ఏం చేశారు దాదాపు 4 సంవత్సరాలు అనేసి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. మరి అదే కాదు, ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం సహకారంతో ఈ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఇచ్చిన ప్రతి హామీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళని ప్రతి ఒక్క అక్క చెల్లమ్మని తమ్ముడిని మేము ఆదుకుంటామనేసి వారు ఖచ్చితంగా నిర్ణయంతో ఉన్నారు. వారు పెన్షన్ విషయంలో గాని ఎక్కడా రాజీ పడకుండా ఒక రోజు ముందు పేదవాడికి పెన్షన్ అందించాలి అనేసి వారు చర్యలు తీసుకున్నారు. మరి మీకు బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రతి నెల తలసరి 5 కిలోలు పూర్తిగా ఉచితంగా బియ్యం ఏదైతే ఇస్తున్నారో అది కూటమి ప్రభుత్వం నుంచి అందుతున్నారు. మీకు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, పక్కా గృహం ఉండాలి అనేసి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర వారు ఒప్పించి ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి సొంత ఇల్లు అన్నది లేకుండా ఉండకుండా ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉండాలి అనేసి ఒక దృఢ నిశ్చయంతో వారు ఉన్నారు. వారు ఈ రోజు నేను మీకు చెప్తున్నా, ఇక్కడ మన గ్రామంలో ఎక్కడే గాని ఎవరైనా గాని ఇల్లు లేని వారు ఉంటే ఖచ్చితంగా రేపు ఎలక్షన్ అయిన తర్వాత కోడ్ పోయిన తర్వాత మీరు మా వద్ద రండి, మీకు వెంటనే ఇల్లు శాంక్షన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామనేసి మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాం. ప్రతి పేదవాడికి ఇల్లు అనేది ఉండాలి.